కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, జేఎంజే దివ్యవాణి వీక్షకులారా, మీకందరికీ ప్రభు పేరట వందనాలు. ఇప్పుడు మనము పాస్కా కాల 7వ వారంలోని బుధవారం ఉంటూ ఉన్నాము. ఈ యొక్క పాస్కా కాలం అంతయు కూడా యోహాను శుభవార్తను మనము చదువుతున్నాము, ఆలకిస్తూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. ఇక యోహాను శుభవార్త అంతా కూడా ప్రేమను గురించి వ్యక్తం చేస్తూ ఉంది. తండ్రి దేవుడైనటువంటి దేవుడు తన కుమారుని ఏ విధంగా ప్రేమించాడు, ఏ విధంగా గౌరవించారు అనేది స్పష్టంగా తెలుస్తున్నది. అలాగే మనము తండ్రిలో ఏకం కావాలంటే, క్రీస్తులో ఏకం కావాలంటే ఎలా ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి, ఐక్యమత్యంతో జీవించాలని స్పష్టంగా చెప్తూ ఉన్నది ఈ యోహాను శుభవార్త. క్రీస్తు తన శిష్యుల పట్ల అపారమైన ప్రేమను వ్యక్తం చేశాడు, వారిని కడవరకు ప్రేమించాడు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనంలో ఈ యొక్క విషయం స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కనుక వారి కోసం తండ్రిని ఎంతో వేడుకున్నాడు. నేటి సువార్తలో ప్రభు తన శిష్యుల కొరకు తండ్రిని వేడుకుంటూ వారిని సురక్షితంగా ఉంచమని, వారిని దుష్టుల బారి నుండి కాపాడమని, వారిని ఐక్యంగా ఉంచమని మరియు వారిని సత్యమునందు నడిపించమని తండ్రి దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. తన అనుచరులుగా లోకం చేత ద్వేషింపబడతారు కాబట్టి వారి భద్రత కోసం తండ్రిని వేడుకుంటూ ఉన్నారు. క్రీస్తుని విలువలు లోక విరుద్ధమైనవి, సవాళ్లతో కూడుకున్నందున ఎంతోమంది దుష్టులు సత్యాన్ని సమాధి చేసే యత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు వేధించినా వారిని సత్యమునందే నడిపించమని తండ్రిని మొరపెట్టుకుంటూ ఉన్నాడు. యేసు ఈ లోకంలో ధర్మస్థాపనకు వారి ఐక్యత అవసరమని భావించి వారిని ఐక్యంగా నుంచమని వేడుకుంటూ ఉన్నాడు తండ్రి దేవుణ్ణి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన కుటుంబంలో ఎంత ఐక్యమత్యంతో ఉన్నాము, మన సంఘంలో ఎంత ఐక్యమత్యంగా ఉంటూ ఉన్నాము, అలాగే తోటి వారి పట్ల ఏ విధంగా ఐకమత్యంతో ఉన్నాము, వారిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాము, ఎంత గౌరవిస్తూ ఉన్నాము అనేది మనం గ్రహించాలి. మన పెద్దలైనటువంటి గురువులను, అమ్మగారులను మనము ప్రేమిస్తూ ఉన్నామా, వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని వారికి ఇస్తూ ఉన్నామా, ఉపదేశుల పట్ల మనము ఎంతవరకు ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నాము అనేది ఈ సమయంలో మనము గుర్తించవలసిన విషయము. మరి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి అసమానతలు తొలగిపోవాలంటే ప్రార్థన ఎంతో అవసరము, ఐక్యత ఎంతో అవసరము. ఈ యొక్క మనము కుటుంబంలో ఐక్యంగా ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి అంటే మరియ తల్లి చూపించినటువంటి మార్గము జపమాల. ఈ యొక్క జపమాలను ప్రతిరోజు ఏ కుటుంబంలో అయితే జపిస్తారో వారి కుటుంబంలో కష్టాలన్నీ తీరిపోతాయి, ఐక్యంగా ఉంటారు, ప్రేమ కలిగి జీవిస్తారు. ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవిస్తామో అప్పుడే కుటుంబంలో శాంతి సమాధానం ఉంటూ ఉంది. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈ యొక్క మే మాసము మరియ తల్లికి అంకితం నర్చినటువంటి మాసము. ఈ యొక్క మే మాసంలో
ప్రతి ఒక్కరు కూడా జపమాల జపించాలని, ప్రతి కుటుంబంలో జపమాల జపించాలని, ఐక్యంగా జపమాల జపించమని, ఈ యొక్క మరియ తల్లి దీవెనలు పొందమని వేడుకుంటూ ఉన్నాను. అలనాడు శ్రీసభ మనుగడ సాగించాలంటే, భూ దిగంతముల వరకు సువార్తను ప్రకటించాలంటే ఈ ఐక్యత అవసరము. శ్రీసభ అంటేనే ఐక్య విశ్వాసుల సంఘము. శ్రీసభ అంటే ఐక్య విశ్వాసుల సంఘము అనే అర్థము. మనస వాచ్య ఐక్యమై ఉండవలసిన క్రీస్తు సంఘము నేడు కొన్ని వివక్షతల మూలంగా ఐక్యతా బలమును ప్రదర్శింపలేకపోతూ ఉంది. తండ్రి కుమారులు ఐక్యమై ఉన్నట్లే క్రైస్తవ సంఘము ఏక మనసుతో జీవించడానికి అవసరమైన వరముల కోసం ప్రార్థిద్దాము. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన మన సంఘంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగతంగా ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడే మనము సుఖంగా, శాంతంగా, సమాధానంగా, ప్రేమ కలిగి జీవిస్తాము. అలనాడు అపోస్తులు ఒక సంఘముగా కూడి ప్రార్థించారు. ఆ యొక్క ప్రార్థన ఇప్పుడు మనకు నేర్పించి ఉన్నారు. కాబట్టి అందరం కూడా ప్రార్థిద్దాం. ఇతరుల కోసం మనం ప్రార్థించినప్పుడు మన కోసం ఇతరులు ప్రార్థిస్తారు. ప్రార్థన ఐక్యత ఒకటే అని చెప్పుటకు ఈనాటి సువార్త మనకు చాలా ఉపయోగపడుతూ ఉంది. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.